మావోయిస్టులు దూకుడు పెంచారు. మళ్లీ బలోపేతమయ్యేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికోసం అంతర్గత లోపాలను సర్దిద్దుకోవడంతో పాటు తొలిసారి ఆదివాసీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దండకారుణ్యం పట్టున్న వ్యక్తిని మావోయిస్టు మిలిటరీ కమిషన్ కు ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవార్తికి చెందిన మడవి సిగ్మాకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మావోయిస్టులు దూకుడు పెంచారు. మళ్లీ బలోపేతమయ్యేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికోసం అంతర్గత లోపాలను సర్దిద్దుకోవడంతో పాటు తొలిసారి ఆదివాసీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దండకారుణ్యం పట్టున్న వ్యక్తిని మావోయిస్టు మిలిటరీ కమిషన్ కు ఇన్ఛార్జిగా నియమించినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవార్తికి చెందిన మడవి సిగ్మాకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. 9 ఏళ్ల క్రితం డోర్నాపాల్ సమీపంలోని చింతల్నార్ వద్ద జరిగిన దాడితో పాటు అనేక దాడుల ఘటనలకు సిగ్మా సూత్రధారిగా వ్యవహరించారు. కీలక సమయంలో ఆయన మిలిటరీ నాయకత్వాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సిగ్మాపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40 లక్షల రివార్డులు ప్రకటించాయి. మరోవైపు తాజా పరిణామాలతో అలర్ట్ అయిన నిఘా వర్గాలు సిగ్మా కదలికలు నజర్ పెట్టాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మావోయిస్టు పార్టీ అంతర్గతంగా బలోపేతం కావడానికి వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి పలు కీలక బాధ్యతలన్నీ కూడా ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులైన వారికి అప్పగించినట్లు కూడా మన సమాచారం అవుతుంది. మావోయిస్టు మిలిటరీ కమిషన్ కు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఈ మధ్యనే మార్పు చేసుకున్నాయి. ఈ సంబంధించినటువంటి సిగ్మా అని చెప్పి మొదటి ఆదివాసీ సంబంధించినటువంటి ఒక నాయకుడికి కేంద్ర స్థాయిలో పార్టీ పగ్గాలను అప్పగించినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువ్వార్తికి చెందినటువంటి సిగ్మా 38 ఏళ్ల వయసు ఉంది. ఇతను మావోయిస్టు పార్టీలో చిన్నతనంలోనే వెళ్లడం జరిగింది. పూర్తి నిష్ణాతుడు కావడంతో అదేవిధంగా శత్రువు సంబంధించిన వ్యూహాలు పసికట్టడం, దాడులు చేయడం, వీటన్నిటిలో కూడా పూర్తిగా నిష్ణాతుడు కావడంతో ఇతనికి కేంద్ర స్థాయిలో మిలిటరీ కమిషన్ సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇంత ముందు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు బాధ్యత తీసుకోవడంతో మిలిటరీ కమిషన్ సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ప్రస్తుతం సిగ్మాకు అప్పగించడం జరిగింది. సిగ్మా గతంలో కొన్ని దాడులకు పాల్పడినట్టు కూడా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. 9 ఏళ్ల క్రితం డోర్నాపాల్ సమీపంలో చింతన్నాల్ వద్ద 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇతడు సూత్రధారిగా ఉన్నట్లు కూడా సమాచారం. అదేవిధంగా 2013 ఛత్తీస్గఢ్ లో జీరాం ఘటన, అదేవిధంగా 2017లో 23 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను బలికొన్న బూర్కాపాల్ ఘటనలో ప్రస్తుతం ఉన్నటువంటి సిగ్మా సూత్రధారిగా ఉన్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం. అదేవిధంగా అధినాయకత్వంతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా తెలుగువారు ఉన్నారు. ఆ తెలుగువారు ఉండడంతో చాలా పార్టీలో కొంత అంతర్గతంగా విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఒక ఆదివాసీ నాయకుడు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ దండకరణ్యం వంటి ప్రాంతంలో పట్టున్నటువంటి నాయకుడు సిగ్మా ఉన్నాడు. ఆ సిగ్మాను మిలిటరీ కమిషన్ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ బలోపేతంతో పాటు ఇది ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రాంతంలో పార్టీని విస్తరించవచ్చని ఒక యోచనకు వచ్చి ఈ సిగ్మా ఆదివాసీని నియమించడం జరిగింది. అంతకుముందు సిగ్మాను ఆ నాయకత్వాన్ని బాధ్యతలు అప్పగించడం కన్నా ముందు పార్టీలో సీనియర్ అయినటువంటి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్నం, అదేవిధంగా తిప్పారు తిరుపతి అలియాస్ దేవ్జీ, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుల నాయకత్వాన్ని పరిశీలించింది. పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన పార్టీలో ఒక చర్చ జరిగింది. ఆదివాసీ దండకారణ్యం పైన తమ పట్టు నిలుపుకోవాలి, అదేవిధంగా రానున్న భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పార్టీ మరింత బలోపేతం చేయాలనే ఒక ఆలోచన వచ్చి మొదటిసారిగా మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి సిగ్మాను ఈ రోజు మావోయిస్టు మిలిటరీ కమిషన్ బాధ్యతలు అప్పగించింది. మొత్తానికైతే మావోయిస్టు పార్టీ ఇటు కేంద్ర కమిటీ స్థాయిలో పాటు అటు రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ మిలిటరీ బాధ్యతలు అప్పగించినటువంటి సిగ్మా పైన అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తంగా కలిసి ఒక 40 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ
భవిష్యత్ కార్యాచరణ చేపడుతుంది. అంతర్గతంగా పార్టీ లోపాలను సరిదిద్దుకునే ఒక ప్రయత్నం మాత్రం చేస్తుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది మృదుల. రైట్, థ్యాంక్ యూ సతీష్.